జాగృతి నాయకులు ఎత్తరి గణేష్ ఆధ్వర్యంలో 60 మందికి లేబర్ కట్ పంపిణీ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దమ్మాయిగూడ మున్సిపల్ అహ్మద్గూడ 2BHKలో తెలంగాణ జాగృతి నాయకులు ఎత్తరి గణేష్ ఆధ్వర్యంలో 60 మందికి లేబర్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జాగృతి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చేసి లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా కార్డులను పంపిణీ చేశారు. అనంతరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ మాట్లాడుతూ 2BHKలో ఉన్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా రోడ్డు, స్ట్రీట్ లైట్లు, అంబులెన్సులు, స్కూల్ గ్రేవ్యార్డు, 2BHKలో ఉన్న సెటర్లను కూడా ప్రభుత్వం ఇక్కడున్న సొసైటీ సభ్యులకు ఇవ్వాలని, బయటి వ్యక్తులకు ఇవ్వవద్దని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. లేబర్ కార్డు ప్రతి ఒక్క కార్మికుడు వినియోగించుకోవాలని, సమస్యల పరిష్కారం కోసం జాగృతి ముందుండి పనిచేస్తుందని, సమస్యల పరిష్కారం కోసం కవితక్క పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ నెల 20వ తారీఖు మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గం మునీరాబాద్ అద్వయ కన్వెన్షన్ హాల్లో జరిగే కవితక్క ఏర్పాటు చేసే నూతన పార్టీ ఆవిష్కరణ సభకు వేలాదిగా మంది తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు డి వీరన్న, ఫెస్ట్ అధ్యక్షురాలు రజనీ శ్రీహరిగౌడ్, తక్కల్ల అభిలాష్, కంధాడి గౌతమ్ రెడ్డి, గిరిశెట్టి రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు విషయంలో తక్షణమే నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కగారితో మాట్లాడి, ప్రభుత్వంతో అక్కగారు మాట్లాడి ఇక్కడ 2 ఏర్పాట్ల కోసం తగినటువంటి ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. దాంతో పాటే శ్మశాన వాటికకు సంబంధించిన కూడా నేను మనలందరికీ చెప్పదలుచుకున్న గణేష్ భాయ్ వాళ్ళకు కూడా, ఒకవేళ చుట్టుపక్కల మీకు దగ్గరి ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఉండి దాని యొక్క సర్వే నెంబర్ ఏమైనా సంపాదించి ఇవ్వగలిగితే వెంటనే అక్కగారితో మాట్లాడి నేను ప్రభుత్వంతో ఒప్పించి ఆ శ్మశాన వాటిక ప్రత్యేకంగా మన డబుల్ బెడ్రూమ్ వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి కూడా తక్షణమే ప్రయత్నం చేస్తా. కొద్దిగా సర్వే నెంబర్ పాసిబుల్ ఉంటే మీరు సమీకరించండి, లేదు మీకు ఇవ్వరు, డిపార్ట్మెంట్ సహకరించదు అని అనుకుంటే మాకు ఆ ల్యాండ్ ఎక్కడ ఉందో చెప్పండి, దాని సర్వే నెంబర్ మేమే సేకరించి అక్కగారితో మాట్లాడి అది మీకు శ్మశాన వాటికకు అందేటట్టు చేసేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేస్తానని మూడోదేమో షట్టర్స్ వేలం వేస్తున్నటువంటి విషయంలో ఇప్పటివరకు నిన్న మొన్న ఎవరో అక్కగారి దగ్గర కూడా వచ్చి ఫిర్యాదు చేసిన సందర్భం ఉంది, కానీ దాని మీద నేనేమంత పెద్ద దృష్టి పెట్టలేదు. సో ఇవాళ మీరందరూ దాని మీద ప్రత్యేకంగా ఆ అంశాన్ని తీసుకున్నారు కాబట్టి నేను మీతో ఒకటేమో ఇక్కడ నుంచి పోయిన తర్వాత మీ రిప్రజెంటేటివ్ నేను గణేష్ గారిని, బబ్లు, రజనీ వీళ్ళందరితో నా సూచన, మీరు వెంటనే ఇక్కడ ఈ ఐటమ్ ఈ సమస్యల మీద ఇండివిజువల్గా ఒక దరఖాస్తు రిప్రజెంటేషన్ అక్కగారి పేరు మీద ఒక ప్రత్యేకంగా ఈ సమస్యలతో ఉన్నామని మీరు రిప్రజెంటేషన్ చేస్తే ఆ రిప్రజెంటేషన్ ఆధారంగా కవితమ్మ గారు సీఎంతోనో లేకపోతే సంబంధించిన అధికారులతో మాట్లాడి షట్టర్లను ఆ పద్ధతిలో అంటే ఏదైతే వాళ్ళు ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రయత్నం చేస్తుందో ఆ పద్ధతుల్లో కాకుండా ఇప్పుడు ఒక మెరుగైన పద్ధతుల్లో సీఎంఏ స్వయంగా చెప్తున్నాడు. నా ఉద్దేశం మీకు ఆమోదయోగ్యం అయితే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తా అనేటువంటి మాట ప్రభుత్వమే చెప్తున్నది, ముఖ్యమంత్రి చెప్తున్నారు. కాబట్టి మీరందరూ అంగీకరిస్తే ఇక్కడ ఉండేటువంటి మహిళా సంఘాలకే డైరెక్ట్గా వాటిని అలాట్మెంట్ చేయించి వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో అటు మహిళా సంఘాలకు, మహిళలకు, ఆ తర్వాత అదనంగా వచ్చేటువంటి అమౌంట్తో ఈ అభివృద్ధి మెయింటెనెన్స్, అభివృద్ధి ఏమీ లేదు మెయింటెనెన్స్, ఈ మెయింటెనెన్స్ కూడా ఆ పద్ధతిలో చేసే మంచిదని నేను అనుకుంటున్నా. మీరందరూ అంగీకరిస్తే మహిళా సంఘాలకు అప్పగించేటట్టు, లేదు అంటే ఇప్పుడు మీ అందరి ముందే మనం కళ్యాణ్ నాయకులతో మాట్లాడాం కదా, ఒక సొసైటీ ఏర్పాటు చేసుకొని ఆల్రెడీ మీ సొసైటీ ఉంటుంది, ఆ సొసైటీ ద్వారానే ఆ వేలం పాటలు నిర్వహించి మీరు కోరుకున్న పద్ధతిలో ఉండేటట్టు అలా అక్కగారితో ప్రయత్నం చేస్తా. కానీ ఈలోపు టెండర్ ప్రాసెస్ను ఆపాలి అంటే తప్పనిసరిగా నోటి మాట సరిపోదు, లీగల్గా మనం ముందుకు పోవాల్సి వస్తుంది. అందుకు జాగృతి కవితక్క గారి నాయకత్వంలో లీగల్ టీం ఉంది. మీరు ₹1 కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అక్కగానే డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. ఆ అడ్వకేట్స్ అందరూ మీకు చెప్తారు. నేను మీకు రిప్రజెంటేషన్ పార్ట్తో పాటు మన కమిటీ వాళ్ళు ఒక 4-5 వస్తే ఆ లీగల్ టీం అటాచ్ చేసి ఈ 17వ తారీఖు వేలాన్ని రద్దు చేసేటట్టు తొందరగా ఆర్డర్ తీసుకొచ్చేటట్టు, ఆ తర్వాత అందరికీ ఆమోదయోగ్యంగా నిర్ణయం తీసుకునేటట్టు చేయడానికి ఒక ప్రయత్నం చేద్దాం. ఒకవేళ 17 నాడు వరకు ఆర్డర్ దొరుకుతుంది, కాస్త ఇటు అటు అయినా వేలంలో పాడవచ్చు, కానీ ఓపెన్ చేయడానికి మరో 10 రోజులు పడుతుంది డిసైడ్ చేయడానికి.
ఈ లోపు ఎట్టి పరిస్థితుల్లో ఆర్డర్ వచ్చి తీరుతుంది. కాబట్టి మీరు అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. మీరు కొద్దిగా స్పీడప్ కండి. ఇవాళ రేపు వచ్చేటట్టు ఉంటే ఈ రిప్రజెంటేషన్ తీసుకొని నేను అక్కగారితో మాట్లాడి దాన్ని లీగల్గా ఒకవైపున ఆపే ప్రయత్నం చేస్తూనే ప్రభుత్వానికి ఇంత తొందరపాటు చర్యలు అవసరం లేకుండా మీ వెసులుబాటుకు అనుకూలంగా టెండర్లు పిలిచేటువంటి పద్ధతుల్లో లేదా మహిళా సంఘాలకు ఇప్పించేటువంటి పద్ధతుల్లో మీరు అంగీకరిస్తే ఆ పద్ధతుల్లో చేయడానికి నేను సంపూర్ణంగా మీకు హామీ ఇస్తున్నా. ఇక ఈ మూడింటితో పాటు లేబర్ కార్డు విషయంలో కూడా మీకు ఒక మాట చెప్పాలి. మీకు ఇప్పుడు లేబర్ కార్డు అంటే 2 రకాల కార్డులు ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తూ ఉన్నది. ఒకటేమో ఇప్పుడు మీ అందరికీ BOC కార్డు, భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘాలలో పనిచేసేటువంటి కార్మిక వర్గానికి ఇచ్చేటువంటి కార్డు. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ ఈ-శ్రామ్ కార్డు కూడా ఇస్తున్నది. నేను అనుకున్నా మా గణేష్ భాయ్ ఈ-శ్రామ్ కార్డు ఎక్కడ ఇప్పించి నేను కార్డు ఇప్పించినా అని అంటాడో అని లోపల బాధపడ్డా, ఆయనకు చెప్పలేదు. కానీ ఆయన ఆ తప్పేం చేయలేదు. పక్కా BOC భవన నిర్మాణ కార్మికుల యొక్క కార్డును మీకు అందిస్తున్నందుకు నేను ప్రత్యేకంగా గణేష్ భాయ్కి అభినందిస్తున్నాను. ఎందుకంటే అది ఇప్పుడు 10 లక్షల రూపాయల వాల్యూ అయింది. ఒకప్పుడు 2 లక్షలు ఉండే, తర్వాత మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి రాష్ట్రం వచ్చిన తర్వాత 8 లక్షలకు పోయింది, 6 లక్షలకు పోయింది. ఇప్పుడు అది 10 లక్షలకు చేరుకున్నది. అంటే మనం కోరుకోం చెడు జరగాలని, అనివార్య కారణంగా భగవంతుడు ఏదో రకంగా మన వాళ్ళని ఇంటి యజమానిని కనుక పనిలో ప్రమాదం జరిగి ప్రాణం పోతే ఆ కుటుంబ రక్షణ కోసం 10 లక్షల సాయం అందేటువంటి కార్డు అది కూడా ఇయ్యాలేం కాదు. 1996లో కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి కార్మిక వర్గం పోరాడి ఏదో దయాదాక్షిణ్యాలతో ఇచ్చింది కాదు. దేశవ్యాప్తంగా భవన మరియు ఇతర నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కార్మికులు దీర్ఘకాలం పోరాటం చేసి ఆనాటి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 96లో ఈ చట్టాన్ని సాధించుకున్నారు. సరే, అప్పటికే అది 1,00,000-2 లక్షలే ఉండొచ్చు, కానీ ఆనాడు అది చాలా పెద్ద గొప్పది. అప్పటికి అంటే కుటుంబంలో ఉన్న పనిచేసేటువంటి లేబర్ అప్పటికి ఇన్ని యంత్రాంగాలు కానీ లేకపోతే ఇన్ని సేఫ్టీ మెజర్స్ ఏం లేవు. అడ్డం తుడ్డం తాళ్ళు కట్టేవాళ్ళు, గోవ కట్టెలు కట్టేవాళ్ళు, మీద ఎక్కితే తాడు దిగి కింద పడి చనిపోతే ఆ కుటుంబానికి దిక్కు లేదు, చనిపోయిన కూడా పట్టించుకునే నాదుడు లేడు. అలాంటి భయంకరమైన రోజుల్లోనే దేశవ్యాప్తంగా పోరాటం జరిగి ఈ చట్టాన్ని సాధించుకున్నాం. ఇప్పుడు అది 10 లక్షలతో పాటు ఇంకా మిగతా ఏ రకమైన సపోర్ట్ ఉందో గణేష్ భాయ్ ఏదో దయాదాక్షిణ్యాలతో ఇచ్చింది కాదు. దేశవ్యాప్తంగా భవన మరియు ఇతర నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కార్మికులు దీర్ఘకాలం పోరాటం చేసి ఆనాటి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 96లో ఈ చట్టాన్ని సాధించుకున్నారు. సరే, అప్పటికే అది 1,00,000-2 లక్షలే ఉండొచ్చు, కానీ ఆనాడు అది చాలా పెద్ద గొప్పది. అప్పటికి అంటే కుటుంబంలో ఉన్న పనిచేసేటువంటి లేబర్ అప్పటికి ఇన్ని యంత్రాంగాలు కానీ లేకపోతే ఇన్ని సేఫ్టీ మెజర్స్ ఏం లేవు. అడ్డం దుడ్డం తాళ్ళు కట్టేవాళ్ళు, గోవ కట్టెలు కట్టేవాళ్ళు, మీద ఎక్కితే తాడు దిగి కింద పడి చనిపోతే ఆ కుటుంబానికి దిక్కులేదు. పర్సెంటేజ్ వచ్చి 2 లక్షల నుంచి 6 లక్షల రూపాయల దాకా ఆ డబ్బులు వస్తాయి. అలాంటప్పుడు మన కార్మికులం ఎందుకు మనకు ఇబ్బంది అని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ భవన కార్మిక సంఘం ప్రకారం మీ అందరూ కూడా కార్డు ఇప్పించాలనే ఉద్దేశంతో రజనీ గారికి కొనడం జరిగింది. ఆమె కోరిక మేరకు మీకు ఇక్కడ ఎంతమంది ఉన్నా కూడా అందరికీ కూడా ఆమె ద్వారా కార్డు ఇప్పించడానికి మా జాగృతి సిద్ధంగానే ఉంది. ఎందుకంటే కార్మిక వర్గానికి ఇచ్చేటువంటి కార్డు, దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ ఈ-శ్రామ్ కార్డు కూడా ఇస్తున్నది. నేను అనుకున్నా మా గణేష్ భాయ్ ఈ-శ్రామ్ కార్డు ఎక్కడ ఇప్పించి నేను కార్డు ఇప్పించినా అని అంటాడో అని లోపల బాధపడ్డా, ఆయనకు చెప్పాను. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.